పాఠశాలలు కళాశాలలకు సంబంధించిన బస్సులకు ఈ నెల 20వ తేదీ వరకు ఫిట్నెస్ ప్రక్రియ కొనసాగుతుందని ఉప రవాణా కమిషనర్ కె విజయసారథి వెల్లడించారు. రాష్ట్ర రవాణా కమిషనర్ వారి ఆదేశాల మేరకు జిల్లాలో గల అన్ని స్కూళ్లు, కాలేజీ బస్సులపై ఆంధ్రప్రదేశ్ మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్ 185 ప్రకారం భద్రతా ప్రమాణాలకు లోబడి రహదారి భద్రతా నియమ నిబంధనలను అనుసరించి నిశిత తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఉప రవాణా కమిషనర్ నేతృత్వంలో జిల్లా మోటార్ వాహన తనిఖీదారులను 5 బృందాలుగా ఏర్పాటు చేసి ప్రతిరోజు స్కూళ్లు, కాలేజీ బస్సులపై తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. బస్సు నిర్వహణ, బస్సు ఫిట్నెస్, పర్మిట్, పన్ను విధానం, అత్యవసర నిర్గమములు, వేగ నియంత్రణ పరికరముల అమరిక, వాటి పనితీరు, అగ్నిమాపక పరికరముల నిక్షిప్తం, వాటి చెల్లుబాటు సమయం, పనితీరు, బస్సు డ్రైవర్ల యొక్క లైసెన్సుల చెల్లుబాటు కాలం, వారి చోదక సమర్థత, వాహన నియంత్రణ సమర్థత మొదలైన భద్రతా అంశాలను సునిశితంగా పరిశీలించడం జరుగుతుందని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 614 స్కూళ్లు, కాలేజీ బస్సులు ఉండగా నేటి వరకు 291 బస్సులను తనిఖీ చేయడం జరిగిందని, వీటిలో 66 బస్సులకు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా మార్పు అవసరమని, మార్పులు చేసి బస్సులను చూపవలనని సంబంధిత స్కూళ్లు, కాలేజీ సంబంధిత యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. విద్యార్థుల భవిత, వారి భద్రతా దృష్ట్యా ఎటువంటి లోటుపాట్లు లేకుండా యాజమాన్యాలు శ్రద్ధ వహించాలని, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా జాగరూకులై ఉండాలని కోరారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించిన వారిపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఈ తనిఖీలలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు పివి గంగాధర్, సంజీవ్ రావు, ఆర్ అనిల్, ఎల్ అజయ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణంలోని పలు మార్కెట్లు, దుకాణాలపై సోమవారం ఆహార భద్రతా శాఖ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. రసాయనాలతో కృత్రిమంగా మాగబెట్టిన పండ్ల అమ్మకాలను అరికట్టేందుకు శ్రీకాకుళం పట్టణంలోని పలు మార్కెట్లు, దుకాణాలపై సోమవారం ఆహార భద్రతా శాఖ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఆహార భద్రతాధికారి కె లక్ష్మి నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో మామిడి, అరటి పండ్ల నాణ్యతను పరిశీలించి అనుమానాస్పదంగా ఉన్న నమూనాలను సేకరించి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపారు. ల్యాబ్ నివేదికల్లో రసాయనాల వాడకం తేలితే సదరు వ్యాపారులపై ఆహార భద్రతా ప్రమాణాల చట్టం 2006 ప్రకారం కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆమె హెచ్చరించారు. పండ్లను కేవలం సహజ పద్ధతుల్లో లేదా AFFAI అనుమతించిన ఇథినల్ గ్యాస్ ఛాంబర్ ద్వారానే మాగబెట్టాలని, నిషేధిత కార్బైడ్ వాడితే తీవ్ర ప్రమాణాలు ఉంటాయని AFO స్పష్టం చేశారు. రసాయనాలతో మాగబెట్టిన పండ్ల వల్ల కడుపు నొప్పి, వాంతులతో పాటు దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు. పండ్లన్నీ ఒకే రంగులో మెరుస్తూ ఉంటే వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, తినే ముందు వాటిని ఉప్పు నీటితో శుభ్రంగా కడగాలని సూచించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. స్థానిక సంస్థలు చేసే అభివృద్ధి పనులు మరింత పారదర్శకంగా ప్రజలకు తెలియాలని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక పబ్లిక్ డాష్బోర్డును తయారు చేయాలని, దీనిలో రాష్ట్రంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణం, సంబంధిత అభివృద్ధి పనులు, అలాగే రోడ్ల పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు ప్రతి ఒక్కరికి కల్పించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరానికి స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా పన్నుల వసూలు చేసిందని చెప్పారు. పంచాయతీలు ఆదాయ వనరులు మరింత పెంచుకుని ముందుకు సాగాలని, ఇదే రీతిలో సమిష్టి కృషిని కొనసాగించి వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఆ స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో సోమవారం క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఇటీవల పంచాయతీరాజ్ శాఖ ప్రగతిపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ శాలిముడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో భాగంగా తీసుకొచ్చిన స్వచ్ఛ రథాల విధానం మంచి ఫలితాలను ఇస్తుందన్నారు. స్వచ్ఛందంగా ప్రజల రథాల వద్దకు వచ్చి పొడి వ్యర్థాలను ఇచ్చి నిత్యావసరాలను తీసుకెళ్లడం బాగుందన్నారు. దీన్ని ప్రతి నియోజకవర్గంలోనూ అమలు చేస్తున్నామని చెప్పారు. ఈ విధానాన్ని మరింత విస్తరించేలా ఆలోచన చేయండని వెల్లడించారు. దీంతో పాటు గ్రీన్ షాప్ పేరుతో తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొచ్చిన విధానాన్ని మరింత విస్తరించి రాష్ట్రమంతటా అమలు చేయాలని చెప్పారు. స్వచ్ఛ రథాల ద్వారా ఏప్రిల్ నెలలో 18.86 లక్షల కేజీల చెత్తను సేకరించామన్నారు. ఆ వ్యర్థాల విలువ 3 కోట్ల వరకు ఉంటుందన్నారు.
గ్రీన్ షాపులను ఇదే స్ఫూర్తితో ప్రజలకు దగ్గర చేయాలని పేర్కొన్నారు. పొడి వ్యర్థాలను గ్రీన్ షాపుల్లో ఇస్తే ప్రజలు నిత్యావసరాలను తీసుకెళ్లవచ్చని విస్తృత ప్రచారం కల్పించండన్నారు. తద్వారా ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన పెంచండన్నారు. ఇచ్చాపురం పట్టణంలోని కేపీ కాలనీలో ప్రజా సమస్యలను పరిశీలించిన కాల జయదేవ్. దేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిస్తున్న ఇంధన పొదుపు మరియు పర్యావరణ పరిరక్షణ సందేశానికి ప్రేరణగా యువ నాయకుడు కాల జయదేవ్ మంగళవారం తన ఇంటి నుండి సైకిల్పై ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలోని కేపీ కాలనీకి వెళ్లి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీలో మహిళలు మరియు స్థానిక ప్రజలను కలిసి వారి సమస్యలను ఓర్పుగా విన్నారు. ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడమే నిజమైన ప్రజాసేవ అని జయదేవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జయదేవ్ మాట్లాడుతూ సైకిల్ వినియోగం వల్ల ఇంధనం ఆదా అవుతుందని, కాలుష్యం తగ్గుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుకు ప్రేరణగా నేను ఈ రోజు సైకిల్పై ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలను తెలుసుకున్నానన్నారు. అలాగే ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటానని పేర్కొన్నారు. బాధితులకు అండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిలవడంపై పలువురు సీఎంకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటీవల నర్సన్నపేట పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి స్థానికులు గొర్లె జ్యోతి, సింహాద్రి భాస్కర్రావు తన ఆరోగ్య పరిస్థితులను విన్నవించుకున్నారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, చికిత్స కోసం ఆర్థికంగా సహాయం చేయాలని కోరగా సీఎం వెంటనే స్పందించి అవసరమైన సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు నర్సన్నపేట ఆర్ఎన్బి బంగ్లాలో నిర్వహించిన కార్యక్రమంలో బాధితులకు చెరో 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయ చెక్కులను నర్సన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వెంటనే స్పందించే నాయకత్వం సీఎం చంద్రబాబు నాయుడుదని కొనియాడారు. ప్రజలకు ఇచ్చిన మాటలను తప్పకుండా నిలబెట్టుకునే నాయకుడు చంద్రబాబు అని పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, అవసరమైన సహాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని వెల్లడించారు. సాధారణ ప్రజల కష్టాలను గుర్తించి తక్షణ సహాయం అందించడం సీఎం మానవత్వానికి నిదర్శనమన్నారు. ఆర్థిక సహాయం అందుకోవడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడికి మరియు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ గొద్ది చిట్టిబాబు, ఉప సర్పంచ్ సాసుపల్లి కృష్ణబాబు, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు రామారావు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హిరమండలం మండలం పాత కొమనాపల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రారంభించారు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం కొమనాపల్లి గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ హిరమండలం వారి నిధులతో పశుసంవర్ధక శాఖ వారి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరంలో శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువులకు అందుతున్న వైద్య సేవలను మరియు మందుల పంపిణీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశు సంపద కలిగిన రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ఉచిత పశు వైద్య శిబిరాలను నిర్వహిస్తుందన్నారు. రైతులు తమ పశువులను వైద్యం కోసం సదూర ప్రాంతాలకు వెళ్లి ఆర్థిక ఇబ్బంది పడకుండా వారి సొంత గ్రామంలోనే ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు, మందులు అందించేందుకు ఈ శిబిరం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహణ కోసం ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఈ విధమైన ఉచిత వైద్య సదుపాయాల వల్ల పాడి పశువుల సంపద అభివృద్ధి చెందడమే కాకుండా రైతుల ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని పశు సంపద గల పాడి రైతులందరూ ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మండలి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వేట నిషేధిత భృతి మత్స్యకారుల ఖాతాల్లో జమ అయినట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. వేట నిషేధిత భృతి మత్స్యకారుల ఖాతాల్లో అయినట్లు ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కావలి నుండి మత్స్యకారుల ఖాతాలకు మత్స్యకార సేవలు పథకాన్ని మంగళవారం జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్ర మత్స్య సంపద సంరక్షణ, అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు సముద్రంలో చేపల వేట నిషేధం అమలు చేయబడుతుందన్నారు. ఈ కాలం తూర్పు తీరంలో ముఖ్యమైన చేపలు, రొయ్యల జాతుల సంభవ కాలం కావున చేపల వేట నిషేధం అమలు చేయబడుతుందన్నారు.
చేపల వేట నిషేధ కాలంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లలేని మత్స్యకార కుటుంబాల జీవనోపాధి నష్టాన్ని భర్తీ చేయుటకు 2026-27 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 4,388 పడవలు ఉండగా 16,737 మంది మత్స్యకారులకు 33.47 కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. జిల్లాలో నియోజకవర్గాల వారీగా మత్స్యకారుల సేవలో పథకం హెచ్చరి నియోజకవర్గంలో 1,266 పడవలు ఉండగా 4,592 మంది మత్స్యకారులకు 918.4 లక్షల రూపాయలు, శ్రీకాకుళం నియోజకవర్గంలో 747 పడవలు ఉండగా 3,166 మంది మత్స్యకారులకు 633.2 లక్షల రూపాయలు, నర్సన్నపేట నియోజకవర్గంలో 341 పడవలు ఉండగా 1,412 మంది మత్స్యకారులకు 282.4 లక్షల రూపాయలు, టెక్కల్ నియోజకవర్గంలో 347 పడవలు ఉండగా 1,490 మంది మత్స్యకారులకు 298 లక్షల రూపాయలు, పలాస నియోజకవర్గంలో 573 పడవలు ఉండగా 2,256 మంది మత్స్యకారులకు 451.2 లక్షల రూపాయలు, ఇచ్చాపురం నియోజకవర్గంలో 1,014 పడవలుండగా 3,821 మత్స్యకారులకు 764.2 లక్షల రూపాయలు మత్స్యకార బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్లు వివరించారు. అనంతరం మత్స్యకారులకు మత్స్యకార సేవల చెక్కును అందజేస్తారు. ఈ కార్యక్రమంలో పలాస, నర్సన్నపేట, శ్రీకాకుళం హెచ్చరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌత్ శిరీష, బగ్గు రమణమూర్తి, గొండు శంకర్, నడికుదుటి ఈశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు త్వరితగతిన విచారణ చేసి బాధితులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు. జిల్లాలో ఉన్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు త్వరితగతిన విచారణ చేసి బాధితులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంను కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అట్రాసిటీ కేసులపైన బాధితులకు అందిన పరిహారం, ఆయా శాఖలకు సంబంధించిన సమస్యలపై చర్చించారు. పాతపట్నంలో ఎస్సీలకు బరియల్ గ్రౌండ్ కు వెళ్లేందుకు రహదారి ఏర్పాటు చేయాలని సభ్యులు సిర్ల ప్రభాకర్ రావు తెలిపారు. సభ్యులు డి రాంబాబు మాట్లాడుతూ నర్సన్నపేటలో శ్రీరాంపురం గ్రామంలో శ్మశాన వాటికకు రహదారి లేదని చెప్పారు. కమిటీ సభ్యులు దాసరి తిరుపతిరావు మాట్లాడుతూ శ్రీకాకుళం పట్టణంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద శాశ్వతంగా నిచ్చెన సదుపాయం ఏర్పాటు చేయాలని కోరారు. సభ్యులు గేదెల రమణమూర్తి, తోట రాములు మాట్లాడుతూ పౌర హక్కుల దినోత్సవం మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించి ఆ సమావేశానికి సంబంధిత అధికారులు హాజరు కావాలన్నారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు గొండు శంకర్, గౌత్ శిరీష, బగ్గు రమణమూర్తి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ విఠలరావు, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, ఇన్ఛార్జ్ ఆర్డీఓ వేణుగోపాల్, టెక్కల డీఎస్పీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. దేరసం సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల నిర్వహిస్తున్న నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దేరసం సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా సుమారు 15 మంది నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు మంగళవారం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం శ్రీరామ్ మందిరం వేదికగా నిర్వహించబడింది. కార్యక్రమంలో సంక్షేమ సేవా సమితి సభ్యులు మరియు యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. సమాజ సేవ లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమం ద్వారా అవసరమైన వారికి సహాయం అందించడం ఎంతో ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలియజేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.